థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. అందరు కడుక్కొని అలాగే జరిగించిన ఆరాధన బట్టి, ఆ నూతనమైన కృపను బట్టి కాడ ప్రతి ఒక్కరి కాడ అలాగే రెండు చేతులు జోడించి యేసయ్యా నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి నాయన, కొలత లేని ఆత్మను బట్టి నీకు వందనాలు ప్రభుని రెండు చేతులు జోడించి దేవుని మహింపరుస్తాం. యేసయ్యా ఈ ఆదివారం ఆరాధనలు ఏ కూడికలు పెట్టినప్పటికీ కూడా నీవు లేని ఆరాధన ఉండకూడదు నాయన. నీ సన్నిధి లేని ఆరాధనలు జరగకూడదు నాయన. నీ సన్నిధి లేకుండా ప్రభా, నీ పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా నాయన ఆ మీటింగులన్నీ, ఆరాధనలన్నీ వ్యర్థమే నాయన. నీ ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి అని చెప్పిన దేవుడు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యముతోను నన్ను మీరు ఆరాధింపాలని రబా హంటెరగల రబా రిమనాసి హంటెరగల రఘోషి హంటెరగల ధనాతి హంటెరగదన. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా తాకుతున్నాడు. అపూర్ణ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యముతోను మనం ఆరాధిస్తే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈరోజు నీ దైవజనురాలు నిలబెట్టుకొని బలమైన అభిషేకం ఇప్పటి వరకునైనా నీ ఆత్మతో మా మధ్యలోని కుమ్మరించినందుకు నీకు వందనాలు. ఇంకా బలముగా నీ దైవజనురాలు ఆత్మాభిషేకముతోనైనా ఆత్మతో నింపి ఇంకా భారముని మీరు దయచేయమని అడుగుతున్నా. బలముగా మీరు వాడుకోండి. అలాగే నాయన ఇప్పటి వరకు మాటల్లోనూ, వాక్యంలో, మాటల్లోనూ, ఆరాధనలోను, సాక్ష్యాల్లోనూ అన్నిట్లో ఇప్పటి వరకు మాత్రం మీరు తోడుగా ఉన్నారు అయ్యా. ఇంకా జరగబోయే ఈ కూడికలు అంతట్లో కూడా మీరుగా తోడుగా ఉండి అయ్యా నీ నామానికి మహిమకరంగా నన్ను వాడుకోమని, నామానికి మహిమకరంగా నన్ను మీరు వాడుకోండి నాయన. నా నోటి నిండా నీ మాటలు ఉంచి నా స్వబుద్ధి ఆధారం చేసుకోనకుండా నేను ఏమి బోధించాలో నీవే నాకు బోధిస్తూ, ఏమి మాట్లాడాలో నీవే మాట్లాడుతూ యేసయ్యా నాతోను, బిడ్డలతోనూ లైవ్ స్ట్రీమింగ్ లో వేరే ఎక్కడెక్కడి నుంచి, ఏ దేశాల నుంచి, ఏ రాష్ట్రాల నుంచి, ఏ జిల్లాల నుంచి, ఏ గ్రామాల నుంచి, కుగ్రామాల నుంచి, ఎక్కడి నుంచి చూసిన ఆయన ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి కాడ మా యేసయ్య మన తరపున, మా కుటుంబ తరపున, అలాగే లైవ్ స్ట్రీమ్ లో చూస్తున్నా, ఏ దేశాన్ని చూస్తున్నా, ఏ రాష్ట్రాన్ని చూస్తున్నా, ఏ జిల్లా నుంచి చూస్తున్నా, ఏ గ్రామాన్ని చూస్తున్నా, ఏ కుగ్రామాన్ని చూస్తున్నా, ప్రతి ఒక్కరి కాడ మా మినిస్ట్రీ తరపున అలాగే మా కుటుంబ తరపున మీ అందరి కాడ మా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ వచ్చిన అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పక్కన చెప్దామా? పక్కన చెప్పండి. దేవుడిని దీవించిన గాక, దేవుడిని దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరూ దీవించిన గాక. లైవ్ స్ట్రీమ్ లో చూస్తున్నా పక్కన ఒకరు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి నేను దేవుడు దీవించిన గాక అని చెప్పండి. ఆమేన్. ఈరోజు మొట్టమొదటిగా దైవజనులు చెప్పిన ప్రకారము
మనము ఆశీర్వదించబడిన వ్యక్తులము. హల్లెలూయా. ఎవరము? ఐ యామ్ బ్లెస్డ్ పర్సన్ అనండి. ఐ యామ్ బ్లెస్డ్ పర్సన్. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. మరి మన 4 ఆదివారాలు ఒక క్రమముగా, ఒక పద్ధతిగా, ఒక సబ్జెక్ట్ పరంగా దేవుడు 2025లో దేవుడు నాకు ఇస్తున్న ఆ ప్రత్యక్షతను బట్టి మీతో మాట్లాడుకుంటూ దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. మన ఆరాధన క్రమములు మొదటిగా ఏంటంటే, మొదటి ఆదివారము బ్లెస్డ్ సండే. అంటే డిసెంబర్ 31 వరకు మనము అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించి నూతనమైన సంవత్సరం అడిగిపెట్టాడు మొదటి సండే. ఆమేన్. ఎందుకు? గడిచిన సంవత్సరంలో అందరికడే చాలా వరకు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అప్పులు చేసి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రేమలో ఫెయిలయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రోగాల బారి చనిపోయిన చాలా మంది ఉన్నారు. అపవాది బంధకాలు బంధింపబడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా సార్? ఉన్నారా? కానీ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరం మొదటి వారంలో మనల్ని అడిగిపెట్టి చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకు మొదటి ఆదివారంలో మన దేవుడు మనతో ఏం మాట్లాడాలంటే, నీ కుటుంబము ఎలా ఉండాలి 2020 అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించాలని మొదటి వారంలో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. రెండో ఆదివారం వచ్చేటప్పటికి మన ఆదివారం ఏంటంటే హోలీ కమ్యూనియన్ సర్వీస్. అంటే ప్రభు వల్ల ఆరాధన. ఆరాధన దేవుడు ఏమి చెయ్యాలని 2020 సంవత్సరంలో దేవుడు నీకు ఏది ఇవ్వాలని కోరుకున్నాడంటే నూతన హృదయము. ఏంటిది? అంటే 2024 సంవత్సరం రాత్రి గుండెగా నీ హృదయాన్ని 2025 సంవత్సరం దాకా ఏం చేయాలనుకున్నాడంటే నూతన హృదయము, నూతన వ్యక్తిగా నేను దేవుడు మార్చాలని అనుకున్నాడు. హల్లెలూయా. మూడు ఆదివారం వచ్చేదానికి తైలాభిషేక ఆరాధన. ఇది 2019లో దేవుడు నేను 21 రోజులు ఉన్నప్పుడు ఏ వారం ఏం చేయాలని చెప్పినదే నేను చేస్తాను. ఆమేన్. మనుషులు ఏదో చూసి, ఏ మినిస్టర్ను చూసి, లేకపోతే ఏ దైవ సేవకులను చూసి, ఎవరో చెప్పిన మాటలే నేను ఏది చేయను. కానీ దేవుడు నాకు ఏదైతే స్వరం వినిపించి, ఏదైతే వాక్యంతో నాతో మాట్లాడతాడో, ఏదైతే డైరెక్ట్ గా నాతో ఆయన ఎన్కౌంటర్ చేస్తాడో అది మాత్రమే చేస్తాం ఇష్టపడతాం. ఎందుకంటే ఏ సేవకుడిని మనం ఏం చేయాలంటే మనం ఏమైనా ఆయన ప్రకారం మనం నడవకూడదు. ఏ సేవకుడి ప్రకారము, ఏ మినిస్ట్రీ ఇలా చేస్తుంది, ఏదో సంఘం ఇలా చేస్తుంది, ఏదో సేవకుడు ఇలా చేస్తున్నాడు, ఏదో సేవకుడు ఇలా వాక్యం చెప్తున్నాడు, లేకపోతే ఏదో సేవకుడు ఇలా ముందుకు వెళ్తున్నాడు, ఏదో సేవకుడు మీటింగ్లు పెడుతున్నాడు అని ఏదో సేవకులను చూసి సేవ చేయనే నీవు నేను ఎలాగ జీవించాలంటే యేసయ్యని మాదిరిగా తీసుకోవాలా. ఎవరిని? యేసయ్యని మాదిరిగా తీసుకోవాలా. యేసయ్య జీవించిన ప్రకారం జీవించాలా. యేసయ్య నడిచిన ప్రకారం నడవాలా. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అంతే తప్ప ఎవరినో చూసి మనము కనుక నేనేమంటా చూడు, కుక్కను చూసి నాకు వాతలు పెట్టుకుందా అంటారు. పులిని చూసి చెప్పండి సార్, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటారు. అలా చేయకూడదు. మనం ఎలా ఉండాలంటే మన దేవుడు ఏదైతే చెప్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేయును గాక. హల్లెలూయా. చూడండి, 3వ వారం మనం ఎలా ఉండాలి? నీవు దేవుని విషయంలో 2000 సంవత్సరంలో నువ్వు దేవుని విషయంలో ఏమి కలిగి ఉండాలని కోరుకున్నాడంటే, నీకు దీవుని రావాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలా. మొదటి వారం ఏం చెప్పాను? నీ కుటుంబం దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి కొన్నేళ్ళ గురించి చెప్పాడు. రెండో వారం వచ్చేటప్పటికి ఎజికేల్ నుంచి రాతి గుడిని నూతన హృదయం ఇస్తానని చెప్పాడు. 3వ ఆదివారం వచ్చేదానికి ఏం చెప్పాడంటే, నీవు 2000 సంవత్సరం దేవుడికి నీవేమి కలిగి ఉండాలంటే నీవు కృతజ్ఞత కలిగి ఉండాలా అని ఎవరి గురించి చెప్పాడంటే దావీదు గురించి. ఎంత ఎదిగినప్పుడు కూడా ఆయన దావీదు లోపల ప్రవేశించి నేనెంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిదని దేవుని కృతజ్ఞత కలిగి ఉండి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ఈ 4వ ఆదివారం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ సండే, అంటే కృతజ్ఞత ఆదివారం. ఎందుకని చిన్నడా? ఎందుకని 4 ఆదివారాలు 4 పునాదులకు ఎందుకు ఇలా పెట్టాడంటే దేవుడు 3 వారాల వరకు, నిన్నటి వరకు కూడా చాలా మంది ఏమైపోయి ఉంటారు? మరణించి ఉంటారు. చాలా మంది కూడా ఈ లోకంలో కలిసిపోయి ఈ సన్నిధికి రాకుండా ఈరోజు బారులో ఎన్నోళ్ళు ఉంటారు. ఈరోజు మందిరాన్ని విడిచిపెట్టి పనులకు ఎన్నోళ్ళు ఉంటారు. ఈ రోజు అంతేకాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి, లోకానుసారంగా జీవించే వ్యక్తులు కుక్కలాలుగా ఉండుంటారు. కానీ నిన్ను
దేవుడు మందిరంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి నీవు నేను ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చెప్పండి, దినమని పడతామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఈ 4 పునాదుల మీద మన దేవుడి సంవత్సరం అంతా నడిపించును గాక. ఒకటి, మనమందరి కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. రెండోదిగా పాత హృదయం కాకుండా నూతన హృదయంతో మనము ముందుకు సాగాల. మూడోది ఏంటంటే దేవుడు చేసిన మేలులకి మనము కృతజ్ఞత కలిగి ఉండాలా. నాలుగోది ఏంటంటే ఆయనకి ఏది ఏమైనప్పుడు ఇక్కడ 4 వారాలు క్షేమంగా ఉంచిన దేవుడికి మనం ఎలా ఉండాలంటే థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ చెప్పేటట్టు మనం ఉండాలా. హల్లెలూయా. ఈ థ్యాంక్స్ గివింగ్ సండేలో దేవుడు నీకు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, అంతే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. ఈ వాక్యం నేను ఈరోజు వెళుతున్న మందిరంలో చెప్పాలనుకున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని కోపము త్వరగా రగులుకుంటుంది. ఎందుకు? కాలము సంపూర్ణమైపోయింది. దేవుడు నిద్రపోకండి సార్. దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనసు పొందండి. నోవా కాలంలో ఎలాగైతే నోవాహు చెప్పినప్పుడు మనుషులు వినలేదు, ఈ కాలంలో కాడ మనుషులు వినడం లేదు. అవునా కదా సార్? ఎంత చెప్పినా వాళ్ళ అలవాట్లు మారతలేదు, వాళ్ళకి నూతన హృదయం రావటలేదు, దేవుని వైపు తిరగటలేదు. కానీ ఈ లోకం వైపు తిరుగుతున్న ప్రజలు గొక్కోళ్ళగా అయిపోయారు. అందుకు దేవుడి కోపము త్వరగా రగులుకునే కాలంలో మనం ఉన్నాం. అందుకు నీవు నేను ఏం చేయాలంటే దేవుడు యెహోవా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తన కుమారుని ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమించు. ఏం చేయాలా? ప్రేమించాలా. అందుకే ఈ రోజు మన మూలవాక్యం ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు, దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? బీ కేర్ఫుల్. రేకల రాశి అంతెరగల ధనంతెరగదన మాచెరియా సామెల్ జన్ ముందుకు వచ్చాము. రిబల రవాశి ఎరగదల అంతెరగదన. ఎందుకు నంతగా నీవు అందుకు నా దీన అంత పాడదాం కలిసి. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకు నన్నింతగా నీవు. 2 చేతులు పైకి తరగడం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వేదనలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచించావు, నన్ను నీలో మాట నన్ను నీలో ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా. ఎందుకు
కొరకై నీ కృపలో అన్నవి మాట, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను ఎవరు ఎన్నుకున్నారంటే ఆయన రక్తం పెట్టి నిన్ను నన్ను కొనుక్కొని ఎన్నుకున్నాడు. చెప్పలు కూడా దేవునామానికి భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన సారాంశం ఏంటి చెప్పండి? ఈ 2025 సంవత్సరంలో నీవు దేనిని ప్రేమిస్తున్నావు, దేనికి ప్రాధాన్యం ఇస్తున్నావు? అందుకు కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని కోపము త్వరగా. ఎందుకని? వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి. వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే దేవుని బాధ పెట్టేటట్టున్నాయి. ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయంటే దేవుని దుఃఖ పెట్టేటట్టున్నాయి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు ఎలా ఉన్నావు? నీ అలవాటును బట్టి దేవుని దుఃఖపరుస్తున్నావా, సంతోషపరుస్తున్నావా? నీ మాటలను బట్టి దేవుని దుఃఖపరుస్తున్నావా, సంతోషపరుస్తున్నావా? నువ్వు వెళ్ళే నడకను బట్టి దేవుని సంతోషపరుస్తున్నావా, దేవుని దుఃఖపరుస్తున్నావా? ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు చేసే జాబుల్లో లంచాలు తీసుకుంటూ అక్రమ సంపాదన సంపాదిస్తూ దేవుని దుఃఖపరుస్తున్నావా, ఆనందపరుస్తున్నావా? దుఃఖపరిస్తే కనుక ఆయన కోపం త్వరగా రగులుకుంటాము. హల్లెలూయా. ఆయన కోపం రగులుకుంటే ఏమో తెలుసా? ఈ భూమి మీద నీవు నేను కాడ ఉండము. నీవు నేను కాడ అసలు ఉండము. అందుకు ఈ రోజు ఆలోచనంటే, ఇదిగో యేసయ్యని నీవు నేను ఏం చేయాలా? ప్రేమించాలా. ఏం చేయాలా? చూడండి, అందుకే ఒక స్త్రీ ఉంటారు చూడండి, లోకాసు వార్త 7:38 చూద్దాం త్వరగా. లోకాసు వార్త 7:38. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆత్తర వాటికి పూసెను. అలాగే 7:45 నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. హల్లెలూయా. ఈ స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే ఈ లోకానుసారంగా పాపములో జీవిస్తున్న స్త్రీ. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ఒక యేసయ్య ఒకరి ఇంటికి వెళ్ళాడు. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి పిలిచిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏ మర్యాదలు చేయట్లేదు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే పాపంలో ఉన్న స్త్రీ అనే వ్యక్తి ఆమె ఏం చేస్తున్నాడు, ఆయన ఇంటి వ్యక్తికి ఇదిగో దేవుడు వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నా పాపాలు క్షమించబడతాయి, ఆయన మా పాపాలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళంట. ఆమె ఏం చేస్తుందంట, తల ఎండ్రుకులతో ఏం చేస్తుందంట, పాదాలని తుడిచి తన తెచ్చిన ఆస్తున్న పాదాల మీద పూచి ఆ పాదాలను ముందు పెట్టుకుందంట. ఈరోజు వచ్చేటండి తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని ఈ పాపాత్మ స్త్రీ అయినప్పటికీ కాడ ఎవరు ముద్దు పెట్టుకుంటుంది? యేసయ్యను ముద్దు పెట్టుకుంది. మరి నువ్వెవరు ముద్దు పెట్టుకుంటున్నా? నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు తెలుసా? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు. యవనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ లోక వ్యర్థమైన వాళ్ళంటూ పరిగెత్తుతున్నారు. కానీ నేను అంటున్నాను, దేవుడు చెప్తున్నా ప్రవచనాత్మకమైన వాక్యం ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని ప్రేమించాలంటే దేవుడు తప్ప మరి దేవుడిని కాదు నువ్వు ప్రేమించకూడదు. ఆమేన్. ఈ పాపాత్మ స్త్రీ ఒకరి ఇంటికి వెళ్తే తెలుసుకొని వచ్చినప్పుడు ఆ పాపాత్మ స్త్రీని ఎలాగైతే వచ్చిన తర్వాత ఏం చేసింది చెప్పండి? రబలా రబాషి అంటారు కదా, చెప్పండి.
తన పాపాలు క్షమించబడ్డాయి. మరి నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, నీ పాపాలు క్షమించబడినంటే నీవు గుండె మీద చేసుకొని నా పాపాలు క్షమించబడ్డాయా, నేను యేసయ్య కన్నా ఎక్కువ ప్రేమిస్తలేదయ్యా, దేనిని ప్రేమిస్తలేదయ్యా, నా జాబుని ప్రేమిస్తలేదయ్యా, నా భార్యను ప్రేమిస్తలేదయ్యా, నా బిడ్డను ప్రేమిస్తలేదయ్యా, ఈ లోకాన్ని ప్రేమిస్తలేదయ్యా, ఈ లోకాలను ప్రేమించలేదయ్యా, నాకున్న ధనాన్ని ప్రేమించలేదయ్యా, నాకున్న బంగారం ప్రేమించలేదయ్యా, నా యేసయ్యను తప్ప నేను దేనిని ప్రేమిస్తలేదని నువ్వు అనగలుగుతున్నావా? చెప్పాలా? అనలేకపోతున్నావు. దేవుడు ఒక ప్రవచనాత్మకమైన రేమ వాక్ ఇచ్చాడంటే ఆ మందిరానికి కావాల్సిన సబ్జెక్ట్ ఇస్తాడు. లైవ్ లో చూస్తున్న వాళ్ళకి ఏది ఇవ్వాలి ఆహారము ఆయనకి తెలుసు. హల్లెలూయా, అవునా కదా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఈ పాపాత్మ స్త్రీని దేవుని ఎంత ప్రేమించిందంటే వచ్చిన కాడ నుంచి అంట తన తల ఎంట్రుకలతో పాదాలను తుడుస్తూ కొంత ఇలువ గల ఆ అత్తరిని ఆ పాదాల మీద వేసి తనకి శుభ్రం చేసి, చూడండి పాదాలను ఎవరు కడుగుతాడు? పాదాలని ఒక 1,00,000 రూపాయలు ఆశపడు అనుకో, నువ్వు వచ్చి ఎవరైనా పాదాలకు మొక్కమంటే నువ్వు మొక్కుతావా? చెప్పాలి సార్. హల్లెలూయా, హల్లెలూయా. పలుకుతున్నాను. అమ్మ ఎంత ప్రేమించిందంటే అర్థం చేసుకోండి. ఈ వాక్యము నాకు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ప్రభువా ఇంతగా మేము ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? హల్లెలూయా, ఇంతగా మేము ఎందుకు ప్రేమించట్లా? ఎందుకని? నీరు స్థితిలో నేనున్నప్పుడు నా చేయి పట్టి నన్ను నడిపించిన నా యేసయ్యా, నా మంచి యేసయ్యా. నీరు స్థితిలో నేనున్నప్పుడు నా చేయి పట్టి నన్ను నడిపించిన నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. నా స్థితిని గమనించి నా వేదన తొలగించి నాకు ఆనందమునిచ్చి నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. హల్లెలూయా. ఈ పాట దేవుడిచ్చిన పాట. నాకు నా దుఃఖంలో నన్ను అందరు విడిచిన నన్ను ఎన్నడూ నీవు ఇరవాలేదయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. ఎందుకు తెలుసా? ఈ లోక ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? ఈ లోకమైన ఎవరైనా సరే ఈ లోకమైన ప్రజలు ఎలా ఉంటారంటే చూడండి, నా సేవ అనుభవంలోని మాట చెప్తున్నాను. ఎంతో మందిని ప్రేమించాం, ఎంతో మంది సేవకు సహాయం చేశాం, ఎంతో మంది సేవకులకు సపోర్ట్ గా నిలబడ్డాం, ప్రార్థన సహకారం చేశాం, ధన సహకారం చేశాం, సేవగా అంతేగా విశ్వాసం చేశాం. కానీ ఈ రోజున అందరూ నేను గుండె మీద తన్ని వెళ్ళిపోయిన అనేక మంది ఉన్నారు మాకు. ఎందుకు తెలుసా? ఈ లోక ప్రజలని ఎందుకు దగ్గరగా మేము ప్రేమించలేమంటే, ఎందుకు దగ్గరగా మేము తీసుకోలేమంటే, ఈ లోక ప్రజలు అవసరానికి వాడుకొని గుండె మీద తన్ని వెళ్ళిపోతారు. కానీ యేసయ్య మాత్రం మన దుఃఖంలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేసే దేవుడు ఆయన, మన వేదన తొలగించే దేవుడు ఆయన. ఆయనే మంచివాడు, ఇంకెవరు మంచివారు లేరు. అవునా కదా? అది తెలుసుకొని ఈ స్త్రీ ఏం చేసిందంటే, వీళ్ళందరూ పాదాల మీద పడటం కాదు, నా పాపము క్షమించబడాలంటే, నా స్థితి మార్చబడాలి అంటే, నా పరిస్థితి మారాలి అంటే నేను యేసయ్య పాదాల ముందు పెట్టుకోవాలా? చెప్పలు గురు దేవుని నామమున అయిపోయి ఆమేన్. బైబిల్ పక్క పెట్టండి, బైబిల్ మీరు చదవ, బైబిల్ చెప్పలు కూడా చెప్పమన్నప్పుడు. హల్లెలూయా. ఎందుకు? నీ పాపము క్షమించబడాలంటే, నీ స్థితి మారాలంటే, నీ పరిస్థితి మారాలంటే నువ్వెవరి ముందు పెట్టుకోవాలి తెలుసా? ఈ లోక వ్యక్తులు కాదు. ఎవరి దగ్గర కనబడదు తెలుసా? ఈ లోక వ్యక్తుల దగ్గర కాదు. నువ్వెవరి దగ్గర రావాలంటే దేవుని మందిరంలోకి వచ్చి దేవుని పాదాల ముందు పెట్టుకోవాలా?
నేను అడుగుతున్నాను, నిజంగా నువ్వు దేవుని పాదాలను ముద్దు పెట్టుకొని దేవుని స్త్రీ ప్రేమించట్టు ప్రేమిస్తే ఈ క్షణాన్ని నుంచి కనుక ఇప్పుడు ప్రేమించకుండా ఈ క్షణాన్ని కనుక ఆ తీర్మానం తీసుకోగలిగితే ఈ జీవితాన్ని ఏ జీవితాన్ని మార్చాడో నీ జీవితాన్ని కనుక మార్చగలడు. హల్లెలూయా. కానీ మందిరానికి మనం వస్తున్నాం, కానీ మనం ఎలా ఉన్నామో తెలుసా? లూకా సువార్త 22 అధ్యాయము 47, 48 వచనాలు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా, ఏం పేరు? యూదా. ఇందాక నేను ఎవరి గురించి చెప్పాను? ఒక పాపాత్మ స్త్రీ గురించి చెప్పాను. ఇతనెవరు? ప్రతి రోజు యేసయ్యతో వెళ్తున్న వ్యక్తి. చదువురా. యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా వచ్చి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యూదా నువ్వు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా? మార్కు సువార్త 14 అధ్యాయము 44, 45 వచనాలు. మత్తయి సువార్త 26 అధ్యాయము 48, 49 వచనాలు చదవనప్పుడు. మార్కు సువార్త 14 అధ్యాయము 44, 45 వచనాలు. అధ్యాయము 44, 45 వచనాలు. వెంటనే ఆయన మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన 12 మంది శిష్యులు అంటే ప్రతి ఆదివారం కాడ ఆయనతో పాటు ఎక్కడికి వెళ్తున్నాడు? మందిరానికి వస్తున్న వ్యక్తి. వారితో కూడా బహుజనులు కత్తులు బురియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి శాస్త్రుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చింది. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 28, 48, 49 చూస్తే ఇదే మ్యాటర్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏం పెట్టుకున్నాడు చెప్పాలి సార్, చెప్పండి. అక్కడ ఏం పెట్టుకున్నది? ఆమె ఏం పెట్టుకున్నది చెప్పాల్సినాడా? అక్కడ ఏం పెట్టుకున్నది? ముద్దే పెట్టుకున్నది. అవునా? ఇక్కడ 2 ముద్దులు ఉన్నాయి. 2 ముద్దులు ఉన్నాయి. ఒకటేంటంటే దేవుడిని ఇష్టమై పెట్టుకున్న ముద్దు. ఒక ముద్దు ఏంటంటే దేవుడిని చంపడానికి పెట్టుకుంటున్న ముద్దు. అవునా? కానీ ఈ చంపటానికి పెట్టుకున్న ముద్దు ఎవరంటే ప్రతిరోజు ఆదివారంకి వస్తున్న ఈ విశ్వాసులు. ప్రతిరోజు ఆదివారం మందిరంలోనికి వస్తున్నారు, కానీ దేవుణ్ణి ఏం చేస్తున్నా తెలుసా? ఈ లోకములు ఆయన నామమును అవమానపరిచే వ్యక్తులుగా మారిపోతున్నారు. ఎందుకు? సిగరెట్ తాగడం మానట్లేదు, గుట్కా తినడం మానట్లేదు, తాగుడు మానట్లేదు, పాపము మానట్లేదు, దొంగతనం మానట్లేదు, వ్యభిచారము మానట్లేదు, అబద్ధాలు మానట్లేదు, అక్రమ సంపాదన మానట్లేదు, లంచగొండతనం మానట్లేదు. దేవుని కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే జాబును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే జాబుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను ఇవ్వద్దని చెప్తలేదు, కానీ పుట్ గాడ్ ఫాస్ట్, యు విల్ బి నెవర్ బి లాస్ట్. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి తప్ప మరి దేనికి మొదటి స్థానమే మీరు ఇవ్వకూడదు. కానీ ఇక్కడ ఇస్కరియోతు ఎవరికి మొదటి స్థానం ఇచ్చాడంటే డబ్బుకి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? రోజు నువ్వు కూడా మందిరంలో ఉండవలసిన నీవు ఈ రోజు పనికి వెళ్ళావంటే అర్థమేంటి? మందిరంలో ఉండవలసిన నీవు ఈ రోజు జాబుకి వెళ్ళావంటే అర్థమేంటి? ఒకవేళ ఆయనే ఇవ్వకపోతే ఆ జాబునికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే కనుక బలం ఇవ్వకపోతే దైవజనులు ఈ రోజు హాస్పిటల్లో ఎంతో మంది బెడ్ మీద బెడ్ అయిపోయి మంచాల మధ్య బడి మీద పడి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. అయినా నీకు 2 కాలికి మంచి జీవమునిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే నీవెక్కడుంటున్నావు? రిబలా రష్యన్ తిరగలదు చెప్ప చాలా జాగ్రత్తగా ప్రవచనాత్మక మెసేజ్ జరుగుతుంది. ఆమె ఇది నీ కొరకే, ఇది నీ కొరకే, ఖచ్చితంగా నీ కొరకే. ఆమె నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు తెలుసా? నీ నోటిలోకి వెళ్ళే అర్థమైన పదార్థాలు ప్రేమిస్తున్నావు, కానీ దేవుని ప్రేమించట్లేదు.
ఈ లోకమైన తుచ్చమైన ఈ రోజు నుండి రేపు వెళ్ళిపోయే ధనాన్ని ప్రేమిస్తున్నావు కానీ, ఈ రోజు నుండి రేపు వెళ్ళిపోయే పదవులను ప్రేమిస్తున్నావు కానీ, ఈ రోజు నుండి రేపు ఉండే జాబులను ప్రేమిస్తున్నావు కానీ, నిన్ను సృష్టించిన దేవుడిని నువ్వు ప్రేమించట్లా. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే లోకసభ 10:38-42 వరకు మనం చదువుకుంటే, సారీ మార్తా మరియమ్మ చదవని ప్రశ్న, మార్తా మరియమ్మ మనం చదివితే చదువు ప్రశ్న చదువు. లోకసభ 10:38-42 చదువు. లోకసభ 10:38-42. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయనకు గ్రామంలో ప్రవేశించాను. మార్తా అనే ఒక స్త్రీ, ఎవరు జాగ్రత్తగా రాదురా, మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండేది. ఆమెకి ఎవరున్నారంట? అమ్మా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకుని, మార్తా ఏం చేసింది? విస్తారమైన పని పెట్టుకుంది. ఆదివారం వచ్చేసరికి అప్పుడే నీకు బట్టలు ఉతకాలా, ఆదివారం వచ్చి అప్పుడే చికెన్ వంటలు పెట్టాలా, ఆదివారం వచ్చి అప్పటికే చుట్టాలకి రావాలా, ఆదివారం వచ్చి ఎవడో సత్తాడు. అవునా కదా? ఇవన్నీ ఏంటో తెలుసా? నేను ఏదో విధంగా చెడగొట్టాలా, ఏదో విధంగా చెడగొట్టాలా. ఆ కుయుక్తులు మనం ఎరగాల, ఆ కుయుక్తులు ఎరగాల. నేను ఈ అన్నవరం వెళ్ళినప్పుడు ఒక విశ్వాసరాలు తన రిలేషన్ చనిపోయాడు. నేను 10ంటికి వెళ్ళిపోయాను అక్కడికి. ఇలా భయ్యా ఇలాగా మా వాళ్ళు చనిపోయారు, వెళ్ళాలి అని అంటే నేను అన్నాను, దేవుడు అన్నాడు వెళ్ళొద్దని చెప్పు, నేను ఆమెతో మాట్లాడబోతున్నాను అంటాడు. అక్కడ మార్నింగ్ ఉదయం 2 మెసేజ్లు ఒక ప్రవచనాత్మకంగా నేను తీసుకొచ్చాను. వాళ్ళ మీద ఉన్న ప్రతి దుష్టుడు కాలిపోయి సమకట్టాడు, ట్వీట్ చేసేది తన వాళ్ళని లేపేశాడు, ఆ బిడ్డని వెళ్ళొద్దని చెప్పేశాను అన్నాను. ఆమె అప్పుడు మార్తలాగా వంటలు చేస్తుంది. మీరు త్వరగా చేయాలమ్మా, వాక్య సమయం అయిపోతుంది, మీరు వచ్చేయాలని చెప్తే త్వరగా చేసుకొని వచ్చేసారు. కానీ ఆమన్నా నేను వెళ్తలేదయ్యా, మీరు చెప్పారు కదా. నేను ఏం చెప్పానంటే, మృతులు కప్పెట్టుకుంటారు, నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. శిష్యుడికి దేవుడు చెప్పినట్టు ఆ మాట చెప్తే ఆమె ఆగిపోయింది. కానీ తన భర్త వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎందుకో బైక్ మీద ప్రార్థన చేయి, ఈ బిడ్డను లేపేయాలని చూస్తుంది, రక్తంతో సీల్ చేసి పంపించమంటే ఈ బిడ్డ వెళుతున్నాడంట. అతను వచ్చి తన సాక్ష్యం చెప్పాడు. పొద్దున్న వెళ్ళాడు, సాయంత్రం మెసేజ్ అందుకున్నాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు, ఆయన కన్నా కొంచెం జస్ట్ ఒక ముందు ఒక బైక్ వెళ్తుందంట. బైక్ వెళ్తుంటే ఎదర ఒక గేద వస్తే ఆ గేదెను గుద్దితే అతను తలబద్దలైపోయి అక్కడ పడిపోయాడు. అంటే దేవుడు చెప్పింది మనం చెయ్యాలా? దేవుడు చెప్పింది ఆ రోజున కనుక నేను ఇంతవరకు నేను ఎవరికి ఇలా బైక్ మీద చేసి ప్రార్థన చేయలేదయ్యా, మీరే కనుక ప్రార్థన చేయకపోతే ఈ రోజు డెడ్ బాడీగా నేను తిరిగి వచ్చేవాడిని. దేవునికే మహిమ కలుగును గాక. అది నేను కాదు చేసింది, పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. హల్లెలూయా, ఆయనకే మహిమ కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మార్తాలాగా ఎక్కువ పనులు ఆదివారం పెట్టుకోకండి. ఆదివారం నీకు అతి విలువైన శ్రేష్టమైన దినం. అందుకే మీరు కావాలంటే యెషయా గ్రంథం 58:13-14 అయితే అది ఏంటంటే చూడండి, నమ్మ చదువు అదొక మాట చదువు త్వరగా. యెషయా గ్రంథము అది అలాగే వచ్చి యెషయా గ్రంథం 58:13-14 చదువు త్వరగా. నా విశ్రాంతి దినమున ఏం చేయకూడదు? వ్యాపారం చేయకూడదు. అది ఎవరికి ప్రతిష్ఠ దినము? ఆదివారం విశ్రాంతి దినం వచ్చిందంటే అది ప్రతిష్ఠ దినము యేసయ్యకి. ఆ దినం ఎవరికి ఇచ్చేయాలంటే నువ్వు యేసయ్యకి ఇచ్చేయాలా. జాబులు కూడా సెలవు పెట్టంత కదా నష్టం లేదు. 10,000 రూపాయలు సెలవు పెట్టి రోజు నుంచి మార్చుకోవాలి మనసు. మనం ఆ రోజు ఎవరికి ఇచ్చారంటే దేవుని పని కన్నా ఎక్కువగా దేవుని చూడకూడదు. చదురతలుగా నీవు ఊరుకున్న ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని. ఏంటంట? ఎందుకు మనోహరం విశ్రాంతి దినం ఆదివారం? ఎందుకు మనోహరం అంటే పాపాత్ములు మారిపోతారు, తాగుబోతులు మారిపోతారు,
తిరిగిపోతులు మారిపోతారు, దొంగలు మారిపోతారు, వ్యభిచారులు మార్చిపోతారు, నరహంతకులు మార్చిపోతారు. అవునా కాదా? అందుకే కీర్తన 84 నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, నా సన్నిధిలో మహిమా ఘనతలు ఉన్నాయి. అందుకు దినోత్తంలో ఉంటుంది అన్నమాట. ఇదిగో శక్తిహీనులకి శక్తి ఎక్కడ వస్తుందండి? మందిరంలోనే. బలహీనులకి బలం ఎక్కడ వస్తుందండి? మందిరంలోనే. ఎక్కడెక్కడో వేరేదో చేసిన రావు కానీ దేవుని మందిరం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అందుకే ఇది మనోహరమైన దినం. అది ఈ దినాన్ని పోగొట్టుకున్న కొక్కోలాగా ఉన్నారు. ఈరోజు 500 కూలి వస్తుందని చెప్పి ఏం చేస్తున్నారు? పనికి వెళ్ళిపోతున్నారు. ఎవడో తాగుబోతాడు రమ్మన్నాడని పబ్బులోకి వెళ్ళిపోయి తాగుతున్న వాడు ఉంటాడు ఈరోజు. ఎవడో క్రికెట్ ఆడమని క్రికెట్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎవడో ఓటీ ఉందని ఓటీకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఈరోజు. నేను అంటాను, నువ్వు ఓటీ చేయాలన్నా, ఆడాలన్నా, నీ ఫ్రెండ్స్ తో కలవాలన్నా అసలు నువ్వే లేకపోతే నువ్వెక్కడ కలుస్తావు? చిన్నగా కాదా? ఎందుకు? నీకన్నా ఎంతో ఎంతో మహామాగ గడ్డిలు ఏమైపోయి ఉన్నారు, స్తంభాల మీద ఏలాడుతున్నారు ఫ్లెక్సీల్లో. నీతో పాటు చేసిన కొలీగ్స్ డాక్టర్స్, నీతో పాటు చేసిన కొలీగ్స్, నీతో పాటు జాబ్ చేస్తున్న కొలీగ్స్, నీ రక్త సంబంధులు, నీకన్నా బలవంతులు ఈ రోజున మరణమైన మట్టిలో కలిసి సంబంధం మొక్కలు మలుస్తున్నాయి. అయినా నీకు జీవంగా ఉంచాలంటే నీ ఇష్టానుసారంగా తిరగటానికి కాదు తమ్ముడు. ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో అన్నారని మందిరాలు మానేయడం కాదు. నువ్వు ఎవరి కోసం వస్తున్నావు అంటే నజరేయుడైన యేసయ్య కోసం వస్తున్నావు అంటే. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టి దేవుడి దగ్గరికి వస్తున్నావు తప్ప ఈ సేవకుడి కొరకు నువ్వు రావట్లా. ఎవరి కోసం వస్తున్నావు? దేవుని కొరకు వస్తున్నావు అంతే. ఆమేన్. ఎవరో మాటిని మన మందిరం మానేయకూడదు. ఎవరో ఏదన్నారని ఆరాధన మానేయకూడదు. ఎక్కడికి పరిగెత్తి రావాలంటే మార్తలాగా ఎక్కువ పనులు పెట్టుకున్నట్లా కొనకుండా మరియా చదువురా. అది అయిపోయింది చదువు. ఇది యెషయా త్వరగా చదవాలి. సమయం యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్త చెప్పుకొని ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆదివారము ఆరాధనకు వస్తే నేను అవుతాను తెలుసా? అందరికన్నా పైన ఉంచుతా. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుస్తాం. ఆమేన్. ఆదివారం ఆరాధనకు వస్తే అంత ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ మరియాలాగా ఉత్తమమైనది ఎన్నుకోవాలి తప్ప మార్తాలాగా విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. ఆదివారం 8 గంటలకు మందిరం అన్నావా? 5 గంటలకు 6 గంటలకు 5 గంటలు లేసి 6 గంటలకు ప్రార్థన చేసుకొని ప్రభువా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడు, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, ఈరోజు నువ్వు నన్ను దర్శించు, దైవజనుడితో నువ్వు సూటిగా తేటగా నువ్వు నాతో మాట్లాడమని నువ్వేం చేయాలంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని 8 గంటలంటే 10 నిమిషాల దగ్గర 8 మందిరానికి నువ్వు రావాలా. ప్రారంభ ప్రార్థన అవ్వకముందే 5 నిమిషాల ముందు ఎక్కడ ఉండాలా? మందిరంలో. ఎందుకని చెప్పు, చెప్పండి. ఎందుకని? నీకన్నా ముందుగా దేవుడు వచ్చి ఉంటాడు అక్కడ. హల్లెలూయా. ఎవరు వచ్చి ఉంటారు? దేవుడు నీకన్నా ముందు నిమిషాలు వచ్చి పలానా చిన్న కాబట్టి నుంచి వస్తున్నామా, లేకపోతే ఉండి నుంచి వస్తున్నామా, లేకపోతే సమతన నుంచి వస్తున్నామా, బొమ్మరేని వారి నుంచి వస్తున్నామా, లేకపోతే ఎక్కడ భోజరాజకాల నుంచి వస్తున్నావా, విజయవాడ నుంచి వస్తున్నావా, హైదరాబాద్ నుంచి వస్తున్నావా, ఈ చుట్టుపక్కల ప్రాంతం నది నుంచి వస్తున్నావా, దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. ఎవరు వస్తున్నాడు? కానీ మనం ఎప్పుడు వస్తున్నాం? సమయానికి మనం త్వరబడి రావాలా. హల్లెలూయా. మార్త అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా? ఆయన పాదాల దగ్గర ఉందంట. ఎక్కడ ఉందంట? ఎక్కడ ఉంది? చదవచ్చా? లోకసువార్తలోని 10:38 ఆ మాట చదువుకొని నేను ముగిస్తాను. మళ్ళా అప్పుడు మరి నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి 10:38 నుంచి 42 చదువు. అందుకు ప్రభువా మార్తా మార్తా
నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటంట? అవసరమైనది ఒక్కటే. అదేంటి? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఉత్తమైనది ఏంటి? దేవుని మందిరం. ఉత్తమైనది ఏంటిది? దేవుని వాక్యం. ఉత్తమైనది ఏంటిది? దేవుని ప్రేమించడం. ఉత్తమైనది ఏంటి? దేవుని కానీ ఎక్కువగా ఏది ఇష్టపడకుండటం. మార్త ఏం చేసింది? అన్ని పనుల మీద భారం తీసుకుంది. కానీ మరియా మాత్రం ఆమె దగ్గరికి, ఆయన పాదాల దగ్గర. నేను ముగ్గురు గురించి చెప్పాను ఈరోజు. ఒకటి, పాపాత్మైన స్త్రీ ఏం చేసిన? తన పాపాలు కలిగి వేయడానికి కొరకు వెళ్ళి తన తల ఎంట్రుకులతో ఏం చేసింది? తుడిచి, పాదాలను తుడిచి ఆ పాదాలని ఇంటి పెట్టుకుంది. అలాగా రెండో వ్యక్తి ఈశ్వరదేవత తనతో పాటు, అంటే మందిరంలోకి వస్తున్నా కానీ యేసయ్యను ముద్దు పెట్టుకోకుండా ఈ లోకాన్ని ముద్దు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ ముద్దు ఏంటంటే, ఒకటి జాబ్ అవ్వచ్చు, ఈ లోకమైన పాపము చవనెస్తలైతే, ఒకవేళ చిన్నపిల్లలు అయితే గేమ్స్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అయితే ఫోనోగ్రఫీ అవ్వచ్చు, లేకపోతే నీ ధనం అవ్వచ్చు, నీ బంగారం అవ్వచ్చు, నీ ఆస్తులు అవ్వచ్చు. అలాగా యేసయ్య దగ్గర ఉన్న కానీ ఇసుకతో డబ్బు మీద ఆశ కలిగి ముద్దు పెట్టుకున్నారు తప్ప దేవుడు అంటే ఇష్టం లేదు. మూడో వ్యక్తి ఎవరంటే, దేవుడిని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరంటే మరియా. మార్త పనులు పెట్టుకొని దేవుని వాక్యానికి దూరం అయిపోయింది. ఈరోజు చాలా మంది కాడ ఆదివారం ఆరాధన నెగ్లెక్ట్ చేసి, ఆదివారం ఆరాధన చూడండి, జాబుకి అయితే ఒక్కరోజు గారు మానరు, కానీ ఆదివారం మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మానేస్తున్నారు. అందుకు ప్రియమైన దైవజనం అని చెప్తున్నాను ఒక మాట, నేను ఎవరు రానివ్వట్లేదు, మందిరానికి ఎవరు రానివ్వట్లేదు అంటే చూడండి, ఏపీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఏపీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనం చదువుతుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. ఈరోజు ఎలా ఉండాలా? ఎవరి యందు? ప్రభు యొక్క శక్తిని పొందుకునేటట్టు మనం ఉండాలి. సన్నిధికి రానివ్వకుండా నిన్ను జాబులోనే బంధకాల్లో బంది పెట్టిన దాని నుంచి నువ్వు విడిపించబడాలంటే నీ వల్ల కానే. ఎందుకు? నీకు సాతాన్ని జయించే శక్తి నీకు ఎప్పుడు వస్తుందంటే మందిరంలోనికి వచ్చినప్పుడు, ఆయన వాక్యం చదివినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు మాత్రం వస్తుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు రానే రాదు. అందుకు నీవు మందిరానికి రానకుండా ఏదో చేస్తుంది తెలుసా? మీరు అపవాది తంత్రమును ఎదురించుటకు శక్తివంతులకు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నారు. ఏం చేస్తున్నారు? మీరు మందిరానికి రాకుండా ఏది ఆపేస్తుందంటే దురాత్మలు. ఏ సార్? పొద్దున్న నేను లేకుండా ఏం చేస్తుంది? వాక్యం చదవకుండా ఏం చేస్తుంది? ప్రార్థన చేయకుండా ఏం చేస్తుంది? అలవాట్లు మానకుండా ఏం చేస్తుంది? మందిరంలో ఇవ్వాల్సిన కానుకలు దేవునికి అవి ప్రతిష్టాపన లేకుండా ఏదో నీకు తోసి తీస్తున్నావంటే నిన్ను ఇవ్వకుండా చేసేది ఏంటిది? దేవుని చిత్తం అంటే ఇచ్చిట్లో ఆశీర్వాదం ఏంటో దేవుడు చెప్తాను నేను. ఆమె ఏమి ఇవ్వాలా? ఇచ్చుట్లో ఆశీర్వాదం దేవుని చిత్తం అంటే వచ్చే నెల నుంచి అని చెప్తాం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, చాలా చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏ రోజు ఏ క్షణం కాడ మనం ఏం చేయాలా? వ్యర్థం చేసుకోకూడదు. ముగ్గురు వ్యక్తులుగా చెప్పాను, పాపాత్మ స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోండి, తన పాపాలు క్షమించబడ్డాయి. యూదా ఇస్కు తనతో వెళ్ళినప్పుడు ఇక్కడ తను ఈ లోకానుసారంగా జీవించాడు కాబట్టి పట్ట పగిలి చనిపోయాడు. అందుకే చూడండి, కీర్తన గ్రంథంలో అదే మాట ఉంటుంది చూడు, 2వ అధ్యాయంలోనే ఆ మాట ముందు చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి
నశించెదరు. ఏమన్నాడు? నశించిపోతామని దేవుడే చెప్తున్నాడు వాక్కు. నన్ను ముద్దు పెట్టుకోనకుండా, నన్ను ప్రేమించకుండా ఈ లోకానికి నువ్వు ప్రేమిస్తే నీ ఆయుష్ అర్ధాయుషిగా ఎగిరిపోతుందని దేవుడే. అందుకు లోకసువార్త 15:20 మాట ఉంటుంది, తప్పిపోయిన కుమారుడు గురించి రాసుంటుంది అక్కడ. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవుడిని ముద్దు పెట్టుకోనకుండా, దేవుని ప్రేమించకుండా, దేవుని ప్రాధాన్యతకుండా ఈ లోకానికి ఇస్తూ, జాబుకి ఇస్తూ, నీ అంతస్తుల ఆస్తులకి ఇస్తూ, నీ పేరు ప్రకటనకి ఇస్తూ, నీ పదవులకి ఇస్తూ, ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఆదివారం ఆరాధన లేకుండా ఒకవేళ కనుక ఇప్పుడు దాకా కనుక నీవు తిరుగుతూ ఉంటే, ఈ రోజు తప్పిపోయిన కుమారుడు, అయ్యా నేను తప్పు చేసిన వచ్చి తండ్రి దగ్గర తిరిగి వచ్చినట్టు మరలా నువ్వు తండ్రి దగ్గరికి ఈ రోజు తిరిగి వెళ్ళను గాక. ఆమేన్. వెళితే ఏమవుతారో తెలుసా? లాస్ట్ వచనంలో ఆయన ఆశ్రయించిన వారందరూ ధన్యులు, లేచి నిలబడతాం. హల్లెలూయా. అందుకు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వే విధంగా ఉన్నావు? లైవ్ లో చూస్తున్నావు, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే విధంగా జీవించావో నీకు తెలుస్తుంది. ఎన్ని ఆదివారాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఈ లోకానుసారంగా జీవించావో నీకు తెలుసు. ఎన్ని ఆదివారాలు ఇదిగో స్పెషల్ డ్యూటీ అని వెళ్ళిపోయావో నీకు తెలుసు. ఎన్ని ఆదివారాలు మందిరాన్ని విడిచిపెట్టి నీ ఫ్రెండ్స్ తో ఇదిగో తాగుడికి, నీ ఫ్రెండ్స్ తో పాపం చేయడానికి, నీ ఫ్రెండ్స్ తో నీ ఇష్టానుసారంగా వ్యర్థమైన ప్రదేశాలు వెళ్ళడానికి నీకు తెలుసు. దయచేసి ఆ తప్పిపోయిన కుమార్తె ఎలాగైతే పాపం చేసిన కుమార్తె స్త్రీ ఏ విధంగా అయితే తన పాదాలు ముద్దు పెట్టి ఎక్కువగా ప్రేమించిందో అలాగే నువ్వు ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మార్త అలాగా దిగువైన పనిలో ఉండకుండా మరి అలాగా ఉత్తమైన ఎన్నుకోమని దేవుడు చెప్పాడు. ఎన్నుకొని వ్యక్తి ఇస్కరియోతు ఎన్నుకోలేదు కాబట్టి పొట్ట పగిలి చనిపోయాడు. ఆ స్థితిలోనికి మనం ఎల్లకుండా ఉండును గాక, ఎల్లకుండా ఉండును గాక. ఆ కృపలో మనం ముందుకు నడుచును గాక. చిన్న ప్రార్థన చేసుకోండి మీరే. అయ్యా అని నిజమే, తప్పిపోయిన కుమారులాగా నేను విడిచిపెట్టి నేను తిరిగాను ప్రభువా. అయ్యా నేను విడిచిపెట్టి నేను తిరిగాను ప్రభువా. అయ్యా నేను విడిచిపెట్టి నేను తిరిగాను ప్రభువా. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నువ్వు తప్ప నాకు ఎవరు లేదయ్యా. ఎందుకంటే ప్రభువా నీలాగా నన్ను ఎవరో ప్రేమించనయ్యా. అందుకే ఉన్నాడు. ఆయన రూపం నీలో నిర్మించిన బిడ్డ, ఆయన నీలో జీవిస్తున్నాడు. నీ ద్వారా అనేక మంది దేవుని వైపు నడిపించబడాలంటే ఈ లోకాన్ని ప్రేమించదు, ఈ లోక ఆశను ప్రేమించదు, ఈ లోకాంతరంగా జీవించదు. దేవుని కొడుకుగాక. తండ్రి నీకు వందనాలు. ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రతి మాటలు నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ఒక ఆత్మని మీరే రక్షించుకోమని ఇప్పటివరకు వచ్చిన వాక్యం బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లుగాక. మాకు కాదు, మాకు కాదు ప్రభా. నీ కృప ఆశను బట్టి నీకు మాత్రమే మేము కలుగుగాక. మమ్మల్ని మేము తప్పించుకుంటూ నీ నామమే ఇక్కడ హెచ్చించబడింది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్లో పిల్లలందరికీ దీవించి ఆశీర్వదించిన గాక. ఎవరైనా తప్పిపోయి పెడితే మారు మనసు పొంది మరలా నీ సన్నిధిలో కట్టబడింది గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.